హలో! నమస్తే. నేను శ్రావణి. ఇవాళ గార్లిక్ నాట్స్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఇవి చూస్తే చేయడం చాలా కష్టమేమో అనిపిస్తుంది. కానీ తయారు చేసుకోవడం చాలా ఈజీ. పిల్లలు వీటిని చాలా ఇష్టపడతారు. అయితే ఆలస్యం చేయకుండా వీటిని ఎలా రెడీ చేయాలో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని, అందులో ఒక కప్పు మైదా, 1 టేబుల్ స్పూన్ షుగర్, 1 టీ స్పూన్ ఈస్ట్, హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసి ఇవన్నీ కలుపుకోవడానికి 1 కప్ వార్మ్ వాటర్ కొంచెం కొంచెంగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ బాగా కలపాల్సిన పని లేదు. దీని మీద ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా కలుపుకొని ఇప్పుడు దీంట్లో గాలి పోకుండా దేనితో అయినా ఎయిర్ టైట్‌గా కవర్ చేసి ఏదన్నా వేడిగా ఉండే ప్లేస్‌లో 1 అవర్ పాటు ఉంచండి. పిండి ఇలా పొంగి డబుల్ సైజ్‌లో ఉంటుంది. దాని మీద కొంచెం పొడిపిండి చల్లుకొని, దాని లోపల ఉన్న గాలి మొత్తం పోయేటట్టుగా చక్కగా ఒత్తుకోవాలి. తర్వాత పిండిని బౌల్‌లోంచి బయటికి తీసి కౌంటర్ మీద పొడిపిండి చల్లుకొని, ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం రౌండ్‌గా షేపింగ్‌కి రెడీ చేసుకోవాలి. పొడుగ్గా ఇలా స్లైసెస్‌గా కట్ చేసుకొని, తర్వాత బేకింగ్ కోసం బేకింగ్ ట్రే తీసుకొని ఒక్కొక్క స్లైస్‌ని తీసుకొని ఇలా ముడి వేసినట్టుగా షేప్ చేసుకొని ఉంచుకోవాలి. అలానే ప్రతి స్లైస్‌ని గూడా ముడి వేసినట్టుగా ట్రే మీద అరేంజ్ చేసుకోండి. ఇప్పుడు అరేంజ్ చేసుకున్న వాటన్నిటిని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు గార్లిక్ బటర్ కోసం ఒక అరకప్పు బటర్, ఒక 5 వెల్లుల్లి రెబ్బలు, అరకప్పు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక హాఫ్ కప్ బటర్ తీసుకొని దాన్ని కరిగించడానికి ఒక గిన్నెలో వేసుకోండి. బటర్ కరిగిన తర్వాత సన్నగా తరిగిన 5 వెల్లుల్లి వేసి మంచి సువాసన వచ్చేంత వరకు వేయించి, ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని తరిగిన కొత్తిమీర వేసుకోండి. ఈ కరిగిన బటర్‌ని ప్రతి నాట్ మీద చక్కగా అప్లై చేసుకోవాలి. వీటిని అవెన్‌లో 400 డిగ్రీ ఫారెన్‌హీట్‌లో గానీ, 200 డిగ్రీ సెల్సియస్‌లో గానీ 15-20 మినిట్స్ బేక్ చేసుకోండి. ఇదిగో ఎంతో టేస్టీగా, ఫ్లఫీగా ఉండే గార్లిక్ నాట్స్ రెడీ. నా ఇంటి నుండి మీ ఇంటి వరకు. నచ్చిందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి రెసిపీతో మీ ముందుంటాను. అంటిల్ దెన్ బాయ్. థాంక్ యూ.